ఎంతకాలము గదా ఈ దేహధారణము, చింతాపరంపరల చిక్కువడవలసే. ఎంతకాలము గదా ఈ దేహధారణము, చింతాపరంపరల చిక్కువడవలసే. వడిగొన్న మోహంబువలల తగులై కదా, కడలేని గర్భనరకములీదవలసే. వడిగొన్న మోహంబువలల తగులై కదా, కడలేని గర్భనరకములీదవలసే. నడిమి సుఖముల చేత ననుపు చేయగ కదా, నడిమి సుఖముల చేత ననుపు చేయగ కదా, తొడరిహేయపు దిడ్డి దూరాడవలసే. ఎంతకాలము గదా ఈ దేహధారణము, చింతాపరంపరల చిక్కువడవలసే. పాపపుంజముల చేపట్టువడగా కదా, ఆపదల తోడి దేహము మోవవలసే. పాపపుంజముల చేపట్టువడగా కదా, ఆపదల తోడి దేహము మోవవలసే. చూపులకు లోనైన సుఖముగానగ కదా, చూపులకు లోనైన సుఖముగానగ కదా, దీపన భ్రాంతి చేతిరుగాడవలసే. దీపన భ్రాంతి చేతిరుగాడవలసే. ఎంతకాలము గదా ఈ దేహధారణము, చింతాపరంపరల చిక్కువడవలసే. హితుడైన తిరువేంకటేశు కొలువక కదా, హితుడైన తిరువేంకటేశు కొలువక కదా, ప్రతిలేని నరక కూపమున బడవలసే. హితుడైన తిరువేంకటేశు కొలువక కదా, హితుడైన తిరువేంకటేశు కొలువక కదా, ప్రతిలేని నరక కూపమున బడవలసే. అతని కరుణారసము అబ్బకుండగ కదా, అతని కరుణారసము అబ్బకుండగ కదా, బ్రతిమాలినలు గడల బారాడవలసే. ఎంతకాలము గదా ఈ దేహధారణము, చింతాపరంపరల చిక్కువడవలసే. ఎంతకాలము గదా ఈ దేహధారణము. అదిమి మనసు నిలిపి ఆనందకేలిలో బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు. జిహ్వ రుచుల చేత
జీవుండు చెడునయా విశ్వదాభిరామ వినురవేమా. అదిమి మనసు నిలిపి ఆనందకేలిలో. మహాత్ములై ఉన్నటువంటి వారు ఆ మనస్సు ప్రపంచ విషయాల వైపు పోనివ్వకుండగా ఆ మనసును ధ్యానంలో ప్రవేశింపజేసి, ధ్యానము అంటే ఆ మనసును హంసతో అనుసంధానాన్ని పొందింపజేయటమే ధ్యానము అంటారు. ధ్యానం నిర్విషయం మనః, మనస్సులో ఏ సంకల్పము లేకుండా నిశ్చలముగా ఉంచాలి అని చెప్పన్నట్లయితే ఆ మనస్సుని శ్వాసతో అనుసంధానం పొందింప చేయాలి. ఎందుకనగా ఆ శ్వాస పరమాత్మను చేర్చేదిగా ఉన్నది. ఇంద్రియాలు ప్రపంచాన్ని చేర్చేవిగా ఉంటే ఆ శ్వాస పరమాత్మను చేర్చేదిగా ఉన్నది. కాబట్టి మహాత్ములై ఉన్నటువంటి వారు ఆ శ్వాసను ఆశ్రయించి భగవంతుణ్ణి ధ్యానిస్తారు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవత్ ప్రాప్తిని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే ఎవరైనా ఆ యొక్క హంసనే ఆశ్రయించాల్సి ఉంటుంది. హంస ద్వారా పోవాలే కానీ ఇంద్రియాల ద్వారా పోయి పరమాత్మను గుర్తించే అవకాశం లేదు. ఇంద్రియాల ద్వారా పోతే ప్రపంచం తెలియబడుతుంది. ఇంద్రియములు ప్రపంచాన్ని చూపించేవిగా ఉన్నాయి. ఇంద్రియములు ప్రపంచాన్ని చూపించేవిగా ఉన్నాయి. కాబట్టి పరమాత్మ స్వరూపాన్ని ఇంద్రియాలు తెలియజేయలేవు. అందుచేత ఆ మనస్సును శ్వాసతో పెట్టినప్పుడే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మనం, ఇంద్రియములు ప్రపంచాన్ని చూపేవిగా ఉన్నాయే కానీ పరమాత్మను చూపేటువంటివిగా లేవు. కనుక పరమాత్మ ప్రాప్తిని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే మన మనస్సుని హంసతో చేర్చాల్సి ఉంటుంది. అందుచేత అదిమి మనసు నిలిపి ఆనందకేలిలో బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు. బ్రహ్మమయుడు మహాత్ముడై ఉన్నటువంటి బ్రహ్మవేత్తలై ఉన్నటువంటి వారు ఆ మనస్సును చక్కగా నియమిస్తారు, నిశ్చలం చేస్తారు. ఆ నియమించటం కారణంగా పరమాత్మను గుర్తించే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి అది మీ మనసు నిలిపి ఆనందకేలిలో బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు. జిహ్వ రుచుల చేత జీవుండు చెడునయా. జిహ్వ రుచుల చేత లోకములో ఉన్నటువంటి యొక్క మానవులంతా కూడా ఈ నాలుక అనేటువంటి యొక్క జిహ్వకు, నాలుకకు వశమైపోయారు. 3 పూట్ల ఈ నాలుకను తృప్తిపరచటమే జీవిత పరమార్థం అయిపోయి తిని 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 జీవితాలు మొత్తం దాంట్లో కొట్టుకుపోతా ఉన్నాయి. జిహ్వ రుచుల చేత అన్ని ఇంద్రియాలు ఒక్కొక్క పని చేస్తాయి. నాలుక 2 పనులు చేస్తుంది. బయటకు వేయటం, లోపలికి వేయటం, 2 పనులు. బయటకు పడేసేవి శబ్దాలు, లోనికి పడేసేవి పదార్థాలు. నాలుక 2 పనులు చేస్తుంది. బయటకు వేయటం, లోపలికి వేయటం. బయటకు వేసేటువంటివి పదములు, లోనికి వేసేటువంటివి పదార్థములు. ఈ 2 కూడా మతి లేక మాట్లాడినా, మితిమీరి తినినా 2 ప్రమాదాలే. సమాజంతో ప్రమాదం వస్తుంది, శరీరముతో ప్రమాదం వస్తుంది. కాబట్టి ఆ నాలుకను మానవుడు తన వశం చేసుకోవాలి. కాబట్టి మాట్లాడేటువంటి యొక్క మాటలు ఎట్లా ఉండాలి అనే దానికి పరమాత్మ గీతలో బోధిస్తాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం, మనం మాట్లాడేటువంటి యొక్క మాటలట అనుద్వేగం, ఉద్వేగాన్ని పుట్టింపజేసేవిగా ఉండకూడదు. మనం మాట్లాడుతూ ఉంటే పక్కవాడికి కాలతా ఉంటుంది, గొడవలు ఎక్కువ అవుతాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆ నాలుక అనేటువంటి యొక్క దానిని ఎట్లాగా మనం దాన్ని వినియోగించాలో, ఏ విధంగా మాట్లాడాలో అనే దానికి పరమాత్మ గీతలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం జయతు. మాట్లాడేటువంటి యొక్క మాటలు ఎదుటి వారికి కోపం తెప్పించేవిగా ఉండకూడదు.
సత్యం, సత్య భాషణమై ఉండాలి. అబద్ధాలు ఆడటం అనేది అలవాటు చేసుకున్నాము అంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటానికి 100 అబద్ధాలు ఆడాలి. దానివల్ల ఎంతో గొడవలు వచ్చేస్తాయి. సత్యం, సత్యమునే మాట్లాడేటువంటి యొక్క విధానం నీ జీవితంలో అలవాటు చేసుకోవాలి. సత్యం ప్రియహితం చెయ్యతు, ప్రియముగా ఉండాలి. మనం మాట్లాడుతున్న మాటలు పక్క వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండాలి. హితం అంటే వాళ్ళకు మేలు చేసేవిగా ఉండాలి. మనం మాట్లాడితే ఇతరులకు మేలు చేసేవిగా ఉండాలే కానీ కీడు చేసేవిగా ఉండరాదు. స్వాధ్యాయాభ్యసనం చేయవ, ఏదైనా ఖాళీగా ఉందనుకోండి, ఖాళీగా ఉన్నామనుకోండి, అప్పుడు ఏం చేయాలి? భగవద్గీత పారాయణమో, లలితా సహస్రనామ పారాయణమో, విష్ణు సహస్రనామ పారాయణమో ఏదో చేసుకున్నట్లయితే పుణ్యం వస్తుంది. పనిమాల ఏం చేస్తాం? పక్కింటికి పోతాం. ఆమె నిద్రపోతూ ఉంటుంది భోంచేసుకుని, భోంచేసుకుని తలుపు తట్టి లేపుతాం, కూర్చోబెట్టి 2 గంటలు లోక వ్యవహారం అంతా మాట్లాడి అమ్మ పోయి పడుకో అని చెప్పనంటారు. ఈ విధంగా ఏదన్నా సమయం మనకు దొరికిందా అంటే పక్క వాళ్ళతో పోవటం, కూర్చోవటం, లోకాభిరామాయణాన్ని ముందేసుకోవటం. దానివల్ల ఏమవుతుంది? కాలం వ్యయమైపోతుంది, గొడవలు వస్తాయి. పరమాత్మ అంటూ ఉన్నాడు, స్వాధ్యాయాభ్యసనం చేయవ. అయ్యా ఖాళీగా ఉన్నావనుకో, పారాయణం చేసుకో. స్వాధ్యాయ అభ్యసనం, గీత పారాయణం, విష్ణు సహస్రనామం పారాయణం చేసినట్లయితే పుణ్యం వస్తుంది. మనకు ఆ శ్లోకాలు కంఠస్థమవుతాయి, మంచి సంస్కారం వస్తుంది. కాబట్టి కాలాన్ని మనం వాడుకోవాలి. ఆ కాలం పరమాత్మ యొక్క స్వరూపం. కాలం మనక పోయిందా అంటే తిరిగి రాదు. ఆ ఉన్న కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. స్వాధ్యాయ అభ్యసనం, స్వాధ్యాయము అంటే పారాయణం చేయటం అనేది ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే స్వాధ్యాయము అంటే స్వానగా తాను, తన స్వరూపాన్ని తెలుసుకునేటువంటి యొక్క సాధనా సంబంధ విధానాన్ని స్వాధ్యాయము అంటారు. అనగా గురువు మనకి ఈ యొక్క సాధనా సంబంధ మార్గాన్ని బోధించాడో, ధ్యాన మార్గాన్ని బోధించాడో, ఆ మార్గంలో ఉన్నట్లయితే అది స్వాధ్యాయ పఠనము అవుతుంది. అందుచేత స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపవుచ్యతే. అది వాక్కు యొక్క సంబంధ తపస్సు అని చెప్పని అంటారు. ఈ వాక్కు అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఏ ప్రాణికి కూడా ఈ వైఖరి వాక్కు లేదు, మాట్లాడుకునే సౌలభ్యం లేదు. మోగగా వ్యవహారం చేసుకోవటమే కానీ మాట్లాడుకోవాలంటే ఇతర జీవులకి అవకాశం లేదు. అందుచేత ఈ వైఖరి వాక్కు పరమాత్మ మనకి అనుగ్రహించాడు. అట్టి ఆ వైఖరి వాక్కుని అనగా మాట, శబ్దంగా ఉన్నటువంటి ఈ శబ్ద బ్రహ్మాన్ని మనం వివేకంతో దాన్ని వినియోగించుకోవాలి. మంచిగా వినియోగించుకున్నట్లయితే మనం శుభాన్ని, శ్రేయస్సుని, మోక్షాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. జిహ్వ రుచుల చేత జీవుండు చెడునయా. జిహ్వ రుచులు అంటే రుచి అంటే రుచులు, జిహ్వ రుచులు అదంతా కూడా రుచులలో మునిగిపోయారు. నాలుకకు రుచిగా ఉండాలి. ఆ విధంగా అనేక రకాలుగా చేసుకుని తినటం చేత శరీరం ఏమైపోతుంది? రోగాలమయమైపోతుంది. సాత్వికవంతమై ఉన్నటువంటి యొక్క ఆహారం కాకుండా రుచులు కావాలని చెప్పేసేసి ఈ రుచుల యొక్క మార్గంలో మనం మునిగిపోయి చివరికి దేహాన్ని ఏం చేస్తున్నాము అంటే రోగాలమయం చేస్తూ ఉన్నాం. జిహ్వ రుచుల చేత జీవుండు చెడునయ విశ్వదాభిరామ వినురవేమ. ధ్రువుడు, అతనికి 2 భార్యలు ఉన్నారు. సునీతి, సురుచి అనేవారు 2 భార్యలు. సునీతి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య. ఆ ధ్రువుడికి సురుచి మీదే ఎక్కువ మమకారం, మోహం, వ్యామోహం. ఆమె మాట అంటే శిలాశాసనం. ఆ విధంగా ఉన్న రోజున ధ్రువుడు, సునీతి కుమారుడు ధ్రువుడు తండ్రి వద్దకు వచ్చాడు.
అంతకుముందే తండ్రి యొక్క అంకపీఠం మీద ఉత్తముడు కూర్చుని ఉన్నాడు. ఈ ఉత్తముడు సూర్చి కుమారుడు. తండ్రి అంకపీఠం మీద కూర్చోవటం చూసి ధ్రువుడు కూడా తాను కూర్చునేటువంటి యొక్క ఉద్దేశంతో వచ్చి కూర్చోబోతూ ఉంటే సురుచి వచ్చి నెట్టేసింది. తోరా, నీవు నీ యొక్క తండ్రి యొక్క అంకపీఠం మీద కూర్చునే యోగ్యత లేదు. నీవు నా గర్భంలో జనించి ఉన్నట్టయితే కూర్చోవచ్చు. ఇప్పటికైనా తపస్సు చెయ్యి, తపస్సు ద్వారా భగవంతుని వరంగా కోరుకో. నా గర్భం నుండి జనించు, దానివల్ల నీకు తండ్రి అంకపీఠ మీద కూర్చునే యోగ్యత లభిస్తుంది అని మాట్లాడి అవమానం చేస్తే ఆ ధ్రువుడు అవమానంతో దుఃఖముతో ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఉత్తానపాదుడు ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నాడు, ఏమి మాట్లాడలా. ఎందుకంటే ఏమన్నా మాట్లాడితే ఈమె కోపం వస్తుందేమో అనేటువంటి భయం. అందువల్ల ఏం మాట్లాడలేదు. ఈ ధ్రువుడు ఏడుస్తూ తల్లి వద్దకు వెళ్ళాడు. సునీతి తల్లి కుమారుణ్ణి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఉన్న విషయం అంతా చెప్పాడు. అయ్యా, మీ పిన్న తల్లి మంచి మాట చెప్పింది కదా, భగవంతుని మెప్పించు, భగవంతుని కోసం ధ్యానించు అని చెప్పి ఆ ధ్రువునికి సునీతి మంచి మార్గాన్ని బోధిస్తుంది, మంచిగానే అర్థం చేసుకుంటుంది. మంచివాళ్ళు మంచిగానే అర్థం చేసుకుంటారు. చెడ్డవాళ్ళు ఉన్నదే ఎంత మంచిగా మాట్లాడినా అది తిరిగి మరలా చెడు మార్గాలలో అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎవరి మనస్తత్వం వాళ్ళది. మంచి మనస్సు ఉన్నవాడు మంచిగానే చూస్తాడు, మంచిగానే మాట్లాడతాడు, మంచిగానే వ్యవహారం చేస్తాడు, లోకానికి మంచి చేస్తాడు. చెడ్డ గుణం గలవాడు చెడుగా చూస్తాడు, చెడే వింటాడు, చెడుగానే ప్రవర్తిస్తాడు, చెడు మార్గాలలో ప్రవర్తిస్తాడు, చెడుగానే అందరికీ కార్యాలు చేస్తూ ఉంటాడు. లోన ఉన్నటువంటి గుణం అలాంటిది. అందుచేత ఈ సునీతి అనేటువంటి ఆమె యొక్క మాట తప్పుగా తీసుకోలేదు. అయ్యా, మీ పిన్న తల్లి ఉన్నదే తపస్సు చేయమని చెప్పింది కదా, తపస్సు చేయటం తప్పే ఉన్నది, భగవంతుని గురించి ధ్యానం చేయి అని తల్లి బోధిస్తే ధ్రువుడు పరమాత్మ గురించి ధ్యానం చేసే ఉద్దేశంతో అరణ్యానికి వెళ్ళతాడు. అరణ్యానికి వెళ్ళాడు తపస్సు చేసే ఉద్దేశంతో. వెళితే ఆ నారద భగవానులు వారు ఎదురయ్యారు. నాయనా, చిన్నవాడివి, ఏమిటి అరణ్యానికి వచ్చావు? క్రూర మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, చాలా భయంకరమైనటువంటి అరణ్యం ఇది, ఎందుకు వచ్చావు నాయనా అని చెప్పానంటే మా పిన్న తల్లి తపస్సు చేయమని చెప్పారు, శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి తపస్సు చేసే ఉద్దేశంతో వచ్చాను అన్నాడు. తపస్సు అనేది సామాన్యమా? పెద్ద వాళ్ళే తపస్సు చేయలేక వెళ్ళిపోయారు. కాబట్టి భగవంతుని మెప్పించటం అంత సులువైనటువంటి యొక్క మార్గం కాదు. నువ్వు చిన్నవాడివి, ఏదో అన్నారు అనేటువంటి యొక్క ఆవేశంతో నువ్వు వచ్చావు కనుక నువ్వు సుకుమారివి, రాజకుమారుడవు. కాబట్టి నువ్వు ఈ అరణ్యంలో, కేకారణ్యంలో, ఈ క్రూర మృగాల యొక్క మధ్యలో నువ్వు తపస్సు చేయలేవు. కాబట్టి నా మాట విని నీ మనసును మార్చుకుని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. లేదు స్వామి, నేను తపస్సు చేసే ఉద్దేశంతోనే వచ్చాను. మహాత్ములు మీరు, ఋషులు, మీ దర్శనం మాకు కలిగింది, ఇదే నాకు శుభసూచిగా. మహాత్ముల యొక్క దర్శనం మంచి మార్గానికి త్రోవ ఏర్పడుతుంది కనుక ఆ భగవంతుని పొందేటువంటి విధానంలో, భగవంతుని ప్రత్యక్షం చేసుకునేటువంటి యొక్క విషయంలో నాకు మంచి మార్గాన్ని బోధించండి. మీరే నాకు గురువు కనుక ఆ గురువు యొక్క ఉపదేశాన్ని పొందింపజేయమని చెప్పానంటే అప్పుడు ఆ ధ్రువుని యొక్క మనస్తత్వాన్ని గమనించి, ధ్రువుని యొక్క ఆ ధ్రువత్వాన్ని గుర్తించి, అతని యొక్క వైరాగ్యాన్ని గమనించి నారద భగవానుల వారు ఆయనకి నారాయణ మంత్రోపదేశం చేస్తాడు. అట్లా ధ్రువుడు మరి ఎంతో కాలం తపస్సు చేశాడు. కొద్ది కాలం పండ్లే ఆహారంగా తీసుకొని తపస్సు చేశాడు. మరి కొద్ది కాలం ఆకులే ఆహారముగా తీసుకుని తపస్సు చేశాడు. మరి కొద్ది కాలం జలమే ఆహారంగా తీసుకొని తపస్సు చేశాడు. ఆ తర్వాత వాయువే ఆహారముగా గ్రహిస్తూ తపస్సు చేస్తే, ఘోరంగా తపస్సు చేస్తే చివరికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆయన మరి పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహించి ఆ ధ్రువస్థాయిగా ఉంటావని చెప్పని ఆయనకి అభయాన్ని ఇచ్చి భగవద్ దర్శనాన్ని పొంది, దివ్య దర్శనాన్ని పొంది పరమాత్మను కొనియాడి నానా విధాయకాలుగా
ఆ భగవంతుడిని ప్రార్థించి భగవత్కృపను సంపాదించుకుని ధ్రువుడు నగరానికి తిరిగి మరలా వస్తాడు. నిరంతరముగా అసూయ స్వభావం కలిగి చెడు కార్యాలు చేస్తూ అహంకారం కలిగి ఉన్నటువంటి ఆ సురుచి బిడ్డ ఇద్దరు అరణ్యానికి వెళ్ళి అరణ్యములో అగ్ని యొక్క కీలలలో కాలిపోతారు. అరణ్యంలో అగ్ని ఏర్పడ్డప్పుడు అగ్నిలో చిక్కుకుని నశిస్తారు ఈ యొక్క సురుచి ఉత్తముడైనటువంటి బిడ్డ. ఆ తర్వాత ధ్రువుడు తండ్రిని చేరగా ఆనందపడిపోయి ఏ యొక్క భగవంతుని కోసంగా తపస్సు చేసి భగవంతుని మెప్పించి భగవద్ దర్శనాన్ని పొంది ఆ కుమారుడు ఆ దివ్య శక్తితో వచ్చాడో అట్టి కుమారుడిని దగ్గరికి తీసుకుని ఆయన ఆనందిస్తాడు. ఆ తర్వాత ధ్రువుడు చాలా కాలం రాజ్య పరిపాలన చేసి మరి ఆ పరమాత్మ కృప వల్ల ఆ తారలలో ఒక ధ్రువగ్రహముగా నిలిచిపోయాడు, శాశ్వతముగా నిలిచిపోయాడు. మనకి కథాంశము భాగవతంలో ఈ ధ్రువోపాఖ్యానం అని చెప్పని వస్తుంది. ఇది ఒక నీతిపరంగా ఉన్నటువంటి కథాంశము. ఆ నీతి విధానం ఏంటని చెప్పనంటే సునీతి మంచిగా ఉన్నది, మంచినే కోరుకున్నది, మంచి చేస్తూ ఉంటుంది, మంచినే భావిస్తుంది, మంచి చేయమని చెప్పి అందరికీ బోధిస్తుంది. కాబట్టి ఆమె అచరకాలంలోనే శుభాన్ని పొందగలిగింది. అసూయ కలిగి ఇతరులను బాధించటం, హింసించటం, ఇతరులని నాశనం చేయటం అనేటువంటి యొక్క మార్గాలుగా పోయినటువంటి యొక్క సురుచి చివరికి అరణ్యాలలో ఆ మంటల్లో చిక్కుకుని నశించిపోతుంది. ఇది ఆ కథలోని నీతి యొక్క సంబంధ అంశము. రెండవది జ్ఞానపరంగా ఉన్నటువంటి యొక్క భావం ఏంటని చెప్పనంటే ఉత్తానపాదుడు. ఇది అంతరార్థ సంబంధ విషయం అన్నమాట. ఇంతవరకు చెప్పింది బాహ్య సంబంధముగా నీతి సంబంధముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని బోధించుకున్నాం. దీంట్లో జ్ఞాన సంబంధముగా అంతరార్థ సంబంధముగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఉత్తానపాదుడు అని అంటే ఉత్తు అనగా పైన అని చెప్పి అర్థం. ఉత్తు అనగా పైన, పాదః అంటే పదము. ఉత్తమమగు పదము, మోక్ష పదము లేకుండగా ఉన్నటువంటి ఈ జీవుడే ఉత్తానపాదుడు. ఉత్ అంటే పైన, అధ అంటే కింద. ఉత్తు పద, ఉత్తమమగు పదము. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అంటుంది గీత. పదము, పరం మోక్ష పదం లేకుండగా ఉన్నటువంటి ఈ జీవుడు ఇతడు ఉత్తానపాదుడు అనబడతాడు. అట్టి ఆ జీవునికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక ఆమె సునీతి, మరొక ఆమె సురుచి. ఇద్దరు భార్యలు. సునీతి, సునీతి, నీతి అంటే మంచి, సు అంటే మంచి అని చెప్పి అర్థం. సునీతి అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానస్వరూపమే సునీతి. అది జ్ఞానస్వరూపాన్ని సునీతి అంటారు. రెండో ఆమె సురుచి. సురుచి, రుచి అంటే రుచులు. మానవునికి ఈనాడు సునీతి కావాలా, సురుచి కావాలా? ఏదంటే ఇష్టం? రుచులు ఉండాలి, నీతి జ్ఞానం కాదు. విద్యాస్వరూపముగా ఉన్నటువంటిది సునీతి. విద్యాస్వరూపం, మోక్షాన్ని ప్రసాదించేటువంటి విద్య అంటారు. విద్యయా అమృతం అసునుతే అంటుంది ఈశావాస్యోపనిషత్తు. విద్య ద్వారానే అమృత ప్రాప్తిని పొందాల్సి ఉంటుంది. రెండవది అవిద్య అంటారు. అవిద్య బంధిస్తుంది. అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాంతే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఈశావాస్యం 3వ మంత్రం. అసూర్యానామతే లోకాః అంధేన తమసా ఆవృతాః. అంధేన అజ్ఞానముతో తమసా ఆవృతాః. ఆ తమస్సు చేత ఆవహింపబడి ఉన్నటువంటి యొక్క అజ్ఞాన కోపంలో మునిగిపోయి ఉన్నటువంటి వాడు జీవుడు. కాబట్టి ఈ జీవుడు సునీతి పక్షంలో ఉన్నాడా, సురుచి పక్షంలో ఉన్నాడా అంటే
సురుచి పక్షంలో ఉన్నాడు. సురుచి, రుచులు కావాలి వీడికి. లోకములో ఉన్నటువంటివన్నీ రుచులతో ఈ జీవుడు మునిగిపోయాడే కానీ జ్ఞానం వైపుకు రావటం వల్ల జ్ఞానపక్షంలో లేడు. ఈ లోక రుచులు, ప్రాపంచిక రుచులు, తినే విషయంలో, వినే విషయంలో, చూసే విషయాల్లో, ఈ యొక్క వార్తలు కానీ, లోక వార్తలు కానీ, ఇవన్నీ రుచులే, సురుచులు, అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటివి. లోకవార్తలకు మరగి కర్ణముల మీ కదల విననేరను. లోకవార్తలకు మరగి కర్ణముల మీ కథల విననేరను. ఏ కరణి భవజలనిధి తుదముట్ట నీదుదును నారాయణ. లోకవార్తలకు మరగి. ఈ లోకవార్తలంటే ఏం చెప్పి కూర్చుంటారు? బ్రహ్మాండంగా కూర్చుంటారు. అది జ్ఞాన విషయం అంటే ఎంతమంది కూర్చుంటారు? పారిపోతారు. అది కనుక లోన ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు జ్ఞానాన్ని కోరుకుంటూ ఉన్నాడా, అజ్ఞాన సంబంధమై ఉన్న మార్గాలను కోరుకుంటున్నాడా అని చెప్పనంటే అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గాల వైపుకే పయనిస్తూ ఉన్నాడు. కానీ జ్ఞానం కోసంగా ప్రయత్నం చేయటం లేదు. మానవుణ్ణి ధరించేది సునీతి జ్ఞానం. జ్ఞానమే ధరించేది, జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం లేకపోయిందా అంటే జ్ఞానేన హీన పశుభి సమాన అని చెప్పని అన్నారు. అందుచేత ఈనాటి మానవ సముదాయం, మానవ సమాజం ఏ వైపు ఉన్నది? సునీతి యగు జ్ఞానం వైపు ఉన్నదా, సురుచి అగు విషయాల వైపు ఉన్నదా అంటే 99% ఈ యొక్క సురుచి పక్షంలోనే జీవిస్తూ ఉన్నారు. అందుచేత అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క సురుచి ఈ రుచుల యొక్క మార్గాలుగా పోయినంత కాలం ఈ ధ్రువుడు అనేటువంటి ఆత్మజ్ఞానం దూరం అయిపోతుంది. ధ్రువుడు దూరం అయిపోలే, తండ్రికి అరణ్యానికి వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు. అందుచేత మనలో కూడా మనం ఈ ప్రాపంచిక విషయాలనే బాగా మక్కువగా పెట్టుకోవటం కారణంగా సాంసారిక సంబంధ విషయాలు, ప్రాపంచిక సంబంధ విషయాలు, వీటి ఎందే మన మనస్సు ఎప్పుడు కూడా రమిస్తూ ఉంటుంది. ఆ మార్గంలో పోతూ ఉన్నది కాబట్టి ఈ జీవుడికి జ్ఞానం దూరమైపోయింది. ఆ విధంగా ఉన్నటువంటి జీవుడు ఎప్పటికైనా, ఎన్ని జన్మలకైనా మరి మహాత్ముల యొక్క ఆశ్రయాన్ని పొందాలి, జ్ఞానాన్ని అధ్యయనం చెయ్యాలి. ఈ జన్మ కాకపోవచ్చు, జన్మలు ఉన్నాయిగా, పరంపరగా జన్మలు వస్తూనే ఉంటాయి. మనం ఉన్నాము అంటే మనం ఇప్పటికి ఎన్ని జన్మలు ధరించామో, ఎన్ని దేహాలు పోయే లెక్క ఉందా? ఈనాడు కలియుగే ప్రథమపాది అని చెప్పి అంటూ ఉన్నారు. కలియుగం ప్రవేశించి 5000 ఏండ్లు అయ్యింది అని చెప్పని. కలియుగం మొత్తం 4,32,000 సంఖ్య గలది కలియుగం. 4,32,000 కలియుగం. 8 లక్షల చిల్లరి ద్వాపరయుగం. ఏమి 12 లక్షల చిల్లరి త్రేతాయుగం. కృతయుగం 18 లక్షల చిల్లరి కృతయుగం. ఇట్లా తగ్గుతూ వస్తాయి. 18, 12, 8, 4. 4,32,000 కలియుగం అయితే ఈ కలియుగం ఆరంభమై 5,000 ఏండ్లు అయ్యింది. ఇంకా 4,28,000 అంకెంతో ఉందన్నమాట. మరి ఎంతకాలం మనం ఉన్నాం? మన హయాములో కొన్ని కల్పాలు, మనవంతరాలు, సృష్టిలు గడిచిపోయాయి. అనేక దేహాలు ధరించాం, ఎత్తుతూ ఉన్నాం, పుడుతూ ఉన్నాం, చస్తూ ఉన్నాం, పుడుతూ ఉన్నాం, చస్తూ ఉన్నాం. మనకేం తెలియటంలా. ఎందుచేత అంటే నిద్రపోయేవాడికి ఎంత కాలమయ్యింది తెలుస్తుందా? నిద్రపోయిన వాడికి ఎంతకాలం గడిచింది తెలుస్తుందా? తెలియదు. అట్లాగా అజ్ఞానము అనే నిద్రలో మునిగి ఉన్నవాడికి కూడా ఎన్ని దేహాలు అయిపోయాయి అన్నది కూడా తెలియదు. ఇట్లా తెలియకుండానే కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. బాల్యం పోయే, యవనం పోయే, వృద్ధాప్యం కూడా వచ్చే, వృద్ధాప్యంతో కూడా దేహం కూడా పోవడానికి సిద్ధంగా ఉండి మరి జ్ఞానం ఏమైనా పొందామా అని చెప్పానంటే ఏం పొందామని చెప్పండి, చూసుకోండి. మీకు ఎవరి వాళ్ళు చూసుకోండి.
ఇంత వయసు అయిపోయింది, బాల్యం పోయింది, యవ్వనం పోయింది, వృద్ధాప్యం వచ్చింది, రేపో మాపో మృత్యువు రాబోతా ఉన్నది. ఇంతకాలంగా జీవించి మనం ఏం చేశాము అని చూసుకుంటే ఏం కనబడుతుంది చెప్పండి మీకు? ఏం కనబడుతుంది? అంత జీరో, పెద్ద సున్నా కనబడుతుంది జీవితానికి. అట్లాగా ఈ జీవితాలు మొత్తం పోతా ఉన్నాయి. ఎందుచేత అంటే అజ్ఞానంలో మునక వేశాం కాబట్టి, ఆ సూరిచి అనేటువంటి ఆమెకు లోబడి ఉన్నాం కనుక, అజ్ఞానానికి లోబడి ఉండటం కారణంగా మనకి జీవితాలు మొత్తం పోతానే ఉన్నాయి. పుడుతూ ఉన్నాం, చస్తూ ఉన్నాం. అయితే ప్రతిసారి మానవ దేహమే వస్తుందని చెప్పని గ్యారంటీ లేదు. ప్రతిసారి మానవ దేహమే వస్తుంది అన్న గ్యారంటీ లేదు. మానవ దేహం ఎప్పుడు వస్తుందో కనుక మానవ దేహం పోయిన తర్వాత ఈ మానవ దేహమే వస్తుందా అన్న గ్యారంటీ లేదు. మళ్ళా తిరిగి పశువుగాను, పక్షిగాను, క్రిమిగాను, కీటకంగాను, చీమగాను, దోమగాను, నల్లిగాను పుడతాడు. ఎంతో కాలానికి మళ్ళీ మానవ దేహం అనేది వస్తుంది. ఆ మానవ దేహం వచ్చినప్పుడు అప్పుడైనా కాస్త జ్ఞానము, మహాత్ములు, ధ్యానము, జపము, ఆశ్రమాలు అన్నటువంటి యొక్క మార్గంలో పోతాడా అని చెప్పనంటే ఎంతమంది పోతారు చెప్పండి? ఏ కొద్ది మంది. మరలా మిగతా జీవులన్నీ కూడా ఆ మానవ దేహం గడిపేసి మళ్ళా పశువులుగా, మళ్ళా క్రిములుగా మళ్ళా పోతాయి. అందుచేత జ్ఞాన వికాసం అనేటువంటి విధానం ఒక మానవ దేహము నందు ఏర్పడుతుందే కానీ ఇతర దేహాలలో ఆ జ్ఞాన వికాసం ఉండదు. ఏ శరీరం ధరిస్తాడో ఆయా శరీరం యొక్క సంబంధ స్వభావాన్నే జీవిస్తాడు, తత్సంబంధ ఆహారాలే భుజిస్తాడు. ఆ తెలియని తనంతోనే గడిపేసి అనేక నానా అవస్థలు పడి నానా దుఃఖాలు పడుతూనే చెప్పుకునే అవకాశం లేదుగా. అదే మానవుడై ఉంటే పక్క వాళ్ళకి చెప్పుకోవచ్చు, నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నాకు ఈ దుఃఖం వచ్చింది, నాకు ఈ బాధ ఏర్పడింది, నాకు ఈ వ్యాధి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు, నివారణ చేసుకోవచ్చు. ఇతర దేహాలలో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకుంటా పోయి చెప్పుకునే భాషాడంది వీటికి భాషాడంది ఇతను ఈ ప్రాణికి. అందువల్ల ఆ మోగగా కేవలం మౌనంగా ఆ బాధని, ఆ దుఃఖాన్ని భరిస్తూ అనుభవిస్తూ పోవాల్సిందే. ఇట్లా జీవించాం. ఆ జీవించిన విధానాల యొక్క విషయం మనకు జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేకపోవటం ఏంటంటే అది ప్రకృతి యొక్క నియామకం అన్నమాట. ఒక దేహం ధరించి ఆ దేహం వదిలి మరొక దేహం పొందినప్పుడు ఈ అంతరంలో నీకు ఆ తత్సంబంధ జ్ఞానం మరుగైపోతుంది. అనగా ఏ దేహం నుంచి వచ్చామో, ఏ దేహాలు ధరించి ఏ అవస్థలు పొంది వచ్చామో అన్నటువంటి యొక్క విషయంలో ఈ దేహం మారగానే మనకేమవుతుందంటే తత్సంబంధ జ్ఞానం మనకు తెలియకుండా పోతుంది. ఆ తెలియకుండా పోయేటువంటి యొక్క విధానం ప్రకృతి యొక్క నియామకం. అది దాన్ని ఏం చేసే విధానం ఏమి లేదు. ఒకవేళ నీవు సుషిప్త అవస్థకు పోయి వచ్చావు అనుకో, సుషిప్త అవస్థకు పోయి వస్తే మాత్రం గత జ్ఞానం ఉంటుంది, నిన్నటి జ్ఞానం ఈ పూట మనకు ఏర్పడుతుంది. కానీ మరణావస్థకు పోయి వస్తే మనకి మళ్ళా ఆ పోయినటువంటి దేహం ఏదై ఉన్నదో ఆ దేహాలలో ఏ బాధలు పొందామో అనేటువంటి యొక్క స్పృహ ఇక్కడ ఉండదు, మరుపు వచ్చేస్తుందన్నమాట. అందుచేత ఇలాంటి యొక్క విషయాలని మహాత్ముల ద్వారా, శాస్త్రం ద్వారా గ్రహించుకున్నప్పుడు ఆ మానవ దేహం వచ్చినప్పుడు ఆ మానవ దేహం పోయే లోపలే తాను ఏం చేసుకోవాలో, ఏం చేసుకుంటే జీవితం సార్థకత సిద్ధిస్తుందో అనేటువంటి యొక్క అంశంలో వివేకం గలవాడు, విజ్ఞానం గలవాడు, ప్రజ్ఞానం గలవాడు, సుజ్ఞానం గలవాడు మహాత్ముల ద్వారా ఈ ఆత్మజ్ఞానం పొందాడు. అటు ఆత్మజ్ఞాన సహాయముతో ప్రయత్నశీలుడై ఈ జన్మలోనే తరించే ప్రయత్నం చేస్తాడు. అలాంటి జ్ఞానాన్ని పొందకుండా ఉన్నటువంటి యొక్క ప్రాణి మోగగా అజ్ఞానంతో గడిపేసి దేహం సాలించి మళ్ళా పోయి ఆ యొక్క భవసాగరంలో పడతాడు. సాగరంలో పడ్డాడు అంటే ఏ ఒడ్డుకు పోతాడు? సముద్రం అపారమై ఉంటుంది, ఈదుకుంటూ పో, ఎంత లేకపోయినా సముద్రమే. ఒకవేళ నీవు గనక మామూలు ఈ సముద్రంలో పడ్డావనుకో, నువ్వు గజేతగాడవై ఉన్నావనుకో, నువ్వు ఈదుకుంటూ పోగలిగితే ఏదో ఒక దేశం వస్తుంది. అమెరికానో, రష్యానో, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఉన్నాయి దేశాలు. నువ్వు గజేతగాడవై ఉండి అలుపు సలుపు లేకుండా ఈదగలిగే శక్తి నీకు ఉన్నట్లయితే, ఈదుకుంటూ పోగలిగితే ఏదో ఒక ఒడ్డు వస్తుంది.
కానీ ఈ భవసాగరానికి ఒడ్డులేవి లేవు. ఈదుకుంటూ పోవటమే పోయి 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 చివరికి ఎప్పుడో భగవత్కరుణ భగవద్ అనుగ్రహముతో ఈ మానవ దేహం అనే ఒడ్డుకు వస్తావు. ఒకే ఒడ్డు, మానవ దేహం అనేదే ఒక ఒడ్డు అన్నమాట. ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు కాసేపు కూర్చొని అప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి, ఏమిటి మానవ జన్మ, ఎందుకు వచ్చింది మానవ జన్మ, ఏం చేసుకుని వచ్చింది మానవ జన్మ, ఏమి చేసుకుంటే జీవితం సార్థకత కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన సంబంధ విజ్ఞానం ఒక మానవ ప్రాణికి మాత్రమే ఉన్నది. ఆలోచించగలిగేటువంటి యొక్క విధానం ఒక మానవ ప్రాణికి ఉన్నది. దాన్ని నివర్తింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నం కూడా మానవ దేహంలో మాత్రమే ఉన్నది. శ్రవణ మనన నిధిధ్యాసన తత్వం పదార్థ శోధనం వాసనాక్షయం మనోనాశనం ఇవన్నీ ఏడున్నాయి చెప్పండి? ఏ ప్రాణిలో ఉన్నాయి, ఏ జీవిలో ఉన్నాయి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి లాంటి అష్టాంగ ప్రక్రియ ఏ జీవుల్లో ఉన్నాయి చెప్పండి? ఏమి మీ ఇళ్ళ దగ్గర ఎన్నో పశువులు ఉంటాయి, శునకాలు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, ఏమి గొర్రెలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి కదా. ఏ పూటైనా పొద్దున్న లేచి స్నానం చేసుకుని బొట్టు పెట్టుకుని భగవంతుడు నమస్కారం చేసుకుని జపం చేయగా చూశారా, ధ్యానం చేయగా చూశారా? చేస్తూ ఉన్నాయా? ఉన్నాయిక మీ ఇండ్ల కాడ. పులులు లేవు, సింహాలు లేవు, క్రూర మృగాలు రానివ్వరు, వస్తే మీరు పారిపోతారు. ఏవి అవి వాటిని చూసే అవకాశాలు లేవు అనుకోండి. కనీసం మీ గృహం యొక్క పరిసరాలలో ఉన్నటువంటి మీ ఇంటి ముందు ఉన్నటువంటి మీ యొక్క సొంత శునకం, సొంత గార్ధవం, సొంత గొర్రె ఇలా కోడి ఇలాంటి ఎన్నో ఉన్నాయి, పెంచుకుంటూ ఉంటారు తినటానికి. కానీ మరి అవి ఉదయం లేవగానే స్నానం చేసే విధానం కానీ, బొట్టు పెట్టుకునే విధానం కానీ, భగవంతు నమస్కారం చేసుకునే విధానం కానీ, జపం కానీ, పూజ కానీ, యజ్ఞం కానీ చేసేటువంటి యొక్క అవకాశాలు వాటికి ఏమన్నా ఉన్నాయా? వాటికి లేవు. మనకున్నాయా? మనకున్నాయి. మనం చేస్తామా? మనం కాబట్టి అవకాశాలు లేవా అంటే ఉన్నాయి. వాటికి అవకాశాలు లేవు. చేద్దామన్నా వాటికి ఆలోచన రాదు. చేసేదేమన్నా ఇంకా వాటికి ఆలోచన అనేది లేదు. ఆ మనోవికాసం లేదు, బుద్ధి వికాసం లేదు, జ్ఞాన వికాసం లేదు. మనం జ్ఞానాభివృద్ధిని చేసుకోవచ్చు, మనం తెలియబడకపోవచ్చు. మహాత్ములు వస్తారు, వాళ్ళ వద్ద కూర్చుంటే విషయాలు మొత్తం చెబుతారు, అర్థం చేసుకుంటాం, ఆచరిస్తాం. ఈ విధంగా జీవితాన్ని ఒక మార్పు చేసుకునే అవకాశం, ఆ జీవితాన్ని తరింపజేసుకునే విధానం, ఇలాంటి యొక్క వనరులు అవకాశాలు మానవ దేహం గల ఈ ప్రాణికి మాత్రమే ఉన్నాయి. అందుచేత ఆ విధంగా మరి ఆత్మజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానముగా పుణ్యం సంపాదించుకోవచ్చు, జ్ఞానం సంపాదించుకోవచ్చు, మోక్షం సంపాదించుకోవచ్చు. ఎన్నో అవకాశాలు కలిగి ఉన్నటువంటి యొక్క మానవ దేహం వైపుకు రావటం, మానవ దేహంలో జీవుడు ప్రవేశించటం ఈ సాగరం యొక్క సంబంధ ఒడ్డుకి చేర్చినట్లు అవుతుందన్నమాట. చెప్పుకున్నాం కిందాక మనం. మామూలు సముద్రంలో పడి ఈదితే ఏదో ఒడ్డు వస్తుంది, అది ఆ విధానం వేరు. కానీ ఈ భవసాగరం అన్నారు. పునరపి జననం పునరపి మరణం, శంకరాచార్యుల వారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాకి మురారే భజ గోవిందం భజ గోవిందం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారి. సంసార సాగరం అన్నారు. పునరపి జననం పునరపి మరణం, పుట్టడము సావటం, పుట్టడము సావటం. కనుక ఇలాంటి యొక్క విధానం ఇతర జీవుల్లోకి పోయినప్పుడు ఆయా జీవులలో ఆయా దేహాలలో ఈ జీవుడు నానావస్థలు పడుతూ ఉంటాడు. అక్కడ ఎవడికి కూడా చెప్పుకునే అవకాశమే లేదు. చెప్పుకుంటాయా? గొర్రెలు వచ్చాయి, ఏమిటయ్యా మా బాధ అని చెప్పుకుంటే ఏం చెబుతుంది సమాధానం వాడికి? రేపో మాపో కత్తి పడబోతా ఉన్నది, అయిపోతుంది, ఆహారం అయిపోతుంది, 10 మందికి ఆహారం అయిపోతుంది. అవి వచ్చి మొరబెట్టుకున్నాయి. ఏ భరోసా ఇస్తావు వాటికి? నువ్వు ఏం అభయాన్ని ఇస్తావు వాటికి? తీసుకుంటావా? అన్ని
ఈ గొర్రెలన్నీ కూడా పరమాత్మ వద్దకు పోయాయి. పరమాత్మ, ఏమయ్యా మా కర్మ, మా బిడ్డలు 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 మొత్తం కూడా స్వాహ అయిపోతా ఉన్నాయే, సంపి పారేస్తున్నారు. సంపి ఏలగట్టి తోలు తీసి మమ్మల్ని ఇంత హింసాపరంగా చేస్తూ తింటూ ఉన్నారే, ఏమిటయ్యా మాకు ఇంకా శరణం లేదా, మాకు ఇంకా ఆశ్రయం లేదా అని ఈ గొర్రెలన్నీ కూడా భగవంతునితో మొరబెట్టుకుంటే పరమాత్మ అప్పుడు ఆ గొర్రెలతో అన్నాడు, అయ్యా గొర్రెల్లారా చూడండి, మీరు చూస్తారు కదా టీవీలో మ్యాచ్లు ఆడుతూ ఉంటారు, బ్యాటింగ్. నిన్న మొన్న మన ఇండియా గెలిచింది ఎవరి మీద తెలుసు మీకు. మరి ఆ బ్యాట్ కొడుతూ ఉంటారు కదా, ఇండియా వాళ్ళు ముందు కొడతా ఉంటారు. ఇండియా వాళ్ళు అయిన తర్వాత రష్యా వాళ్ళు కొట్టడం వస్తుందన్నమాట. అదిగో అమ్మా, ఇప్పుడు బ్యాటు వాళ్ళు కొడతా ఉన్నారు, ఆ తర్వాత మీరు కొట్టే అవకాశం మీకు వస్తుందిగా. ఏది ఈ పూట మీరు ఆహారం అవుతారు, రేపు మీకు వాళ్ళు ఆహారం అవుతారు. వాళ్ళు సావకుండా ఉంటారా, వాళ్ళు పుట్టకుండా ఉంటారా? ఎన్ని జీవుల్ని హింసించావో, ఎన్ని జీవుల్ని తిన్నావో అన్ని జీవులుగా నువ్వు పుట్టాలి, అప్పుడు నువ్వు వాళ్ళకి ఆహారం అవుతావు. ఈ పూట నీ వంతు, రేపు నువ్వు వాటి వంతు. ఇంతే. ఏ ప్రాణికి కర్మ ఉన్నదో ఆ ప్రాణి తీర్చుకోవాల్సిందే కదా. కర్మ ఎక్కడికి పోదు. ఇప్పుడు సంతోషంగా తింటావు, ఆ కర్మ అనుభవిస్తావు, సంతోషంగా తింటావు, రేపు ఏడుస్తూ అనుభవిస్తావు. కర్మ అనేది ఉన్నదే, అది ఎవ్వరినీ కూడా కర్మ వదిలే ప్రసక్తే లేదు అన్నమాట. కాబట్టి ఈ పూట చేసేటప్పుడే మనం అవి చేయకుండా ఉంటే రేపు మళ్ళా మనం బాధ పొందకుండా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఏవి కాబట్టి మానవునికి పరమాత్మ ఎన్ని రకాలైనటువంటి యొక్క ఆహారాలు ఇవ్వలేదు. ఎన్ని రకాలండి, మార్కెట్కి పండు పొద్దున్నే వంకాయలు, బీరకాయలు, దోసకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, అవి ఇవి ఎన్ని రకాలు లేవు. ఆ జీవుల్ని తినాలి చంపుకుని. తింటేనే తృప్తియా? బతకడానికి తింటున్నామా? తింటనే బతుకుతూ ఉన్నామా? ఎందుకు బతకాలి మనం? ఎందుకు బతకాలరా అని చెప్పి అడిగితే తినటానికి అన్నాడు. ఎందుకు తినాలరా అంటే బతకడానికి. ఇదే బతుకు అని చెప్పారంటే. కాబట్టి బతుకు తినటానికి బతుకు, ఆ బతుకు జ్ఞానం కోసంగా వినియోగించు. బతుకు తింటాం. ఎందుకు తింటున్నావు అంటే బతకటానికి. ఎందుకు బతుకుతున్నావు? మోక్షాన్ని పొందటానికి, భగవత్ కృపను సంపాదించుకోవటానికి, బాగా ధ్యానం చేయటానికి, బాగా జపం చేయటానికి, బాగా జ్ఞానం సంపాదించుకోవటానికి అనేటువంటి యొక్క ఈ భావనతో ఉన్నవాడు ఉన్నదే వానికి ఏమి తినాలో అన్న జ్ఞానం ఉంటుంది. కేవలం తినటానికే బతికేవాడు ఉన్నాడే, ఇక వాడికి ఏమి తినాలో అన్న జ్ఞానం లేదు వాడికి. ఇక ఏమైనా తినేస్తాడు, అన్ని తినేస్తాడు. కుక్కలు, నక్కలు, చేపలు, పాములు, కప్పలు. చూస్తే విశ్వంలో ఏ దేశంలో, భారతదేశంలో కొన్ని రకాల జీవులు, చైనాలో కొన్ని రకాల జీవులు, ఇగ్రోష్లో కొన్ని రకాల జీవులు, విశ్వంలో ఎన్నైతే ఉన్నాయో కప్పలు, పాములు, చేమలు, దోమలు మొత్తం తింటా ఉన్నాయి. భారతదేశం అని చెప్పి అనుకోమాకండి. భారతదేశంలో కొన్ని రకాల జీవులు, రష్యాలో కొన్ని రకాల జీవులు, చైనాలో ఆడ పాములు, కప్పలని తింటారు. అక్కడ కప్పలను అక్కడ చైనాలో ఆవకాయ పెట్టుకుంటారు, మన మామిడికాయలాగా. ఒక కప్ప తీసుకోవడం పెట్టుకోవడం తింటాం. ఆడ పాములను కూడా బాగా ప్రే చేసి చుట్టి పెడితే ఆడ స్పూన్లతో చక్కగా పాముని తింటూ ఉంటాడు. కనుక ఈ మానవుడు ఎందుకు వచ్చాడరా భూమి మీదకి అని చెప్పానంటే ఇతర జీవులు నాశనం చేయటానికి. కాబట్టి మనిషిగా పుట్టినప్పుడు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సముద్రంలో ఈ భవసాగరంలో పడ్డటువంటి యొక్క ఆ ప్రాణి ఒడ్డుకు చేరాడు అంటే మానవ దేహం ధరించాడని చెప్పి అర్థం. మానవ దేహం అంటే ఒడ్డు. కాబట్టి ఆ ఒడ్డును కూర్చున్నటువంటి యొక్క వాడు ఈ జన్మ ఏమిటి, ఎందుకు వచ్చింది ఈ జన్మ, దేనికోసం వచ్చింది, ఏం చేసుకొని వచ్చింది, ఏమి చేసుకుంటే ఈ జన్మకు సార్థకం ఏర్పడుతుంది అనేది ఆలోచించాలి. ఆలోచించేటువంటి యొక్క ఆలోచన శక్తి పరమాత్మ మానవునికి ఇచ్చాడు. వివేక శక్తి, విజ్ఞాన శక్తి, పరిశీలన శక్తి, సత్యాసత్యము, ధర్మాధర్మములు, న్యాయ అన్యాయములు కూడా విచారించుకునేటువంటి యొక్క అవకాశం గల ఆ ఆలోచన విధానం, జ్ఞాన విధానం భగవంతుడు మానవునికి ఇచ్చాడు. అది వినియోగించుకోవాలి.
ఉపయోగించుకోవాలి, జీవితాన్ని బాగు చేసుకునే విధానంగా ఆ మార్గంలో పయనించాలి. అందుచేత ఈ జీవుడు సునీతికి లోనై ఉన్నాడా, సురుచికి లోనై ఉన్నాడా అని చెప్పి ఆలోచించినట్లయితే ఈ ఉత్తానపాదులకు జీవుడు ఈ సురుచికి లోనైపోవటం చేత ధ్రువుడు దూరం అయిపోయాడు, జ్ఞానం దూరం అయిపోయింది. ఆ తర్వాత మరి ఆ యొక్క ఇంత దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి ఈ సురుచి అనేటువంటి యొక్క ఆమె ఒకానొకప్పుడు అరణ్యానికి పోవడం కారణంగా కుమారుడు అరణ్యానికి పోతే తాను అరణ్యానికి పోయి అరణ్యంలో మంటలలో చిక్కుకుని ఆ సురుచి మరణిస్తుంది. అట్లాగా మనం కూడా ఎప్పుడైతే మహాత్ముల యొక్క ఆశ్రయాన్ని కోరి మహాత్ముల ద్వారా జ్ఞానాన్ని అధ్యయనం చేసి వాళ్ళ ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది ధ్యాన మార్గంలో పయనించినప్పుడు మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం, ఈ తమస్సు, అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మవాసనలు ఇవన్నీ కూడా జ్ఞానాగ్నిలో కాలిపోతాయి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం గాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః, పరమాత్మ అంటాడు, యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని ద్వారా సమస్త కర్మలు కాల్పబడతాయి. అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మవాసనలు కాలిపోతాయి. అజ్ఞానం కూడా ఆ జ్ఞానాగ్నిలో కాలిపోతుంది. ఆ విధంగా అజ్ఞానం, కర్మవాసనలు జ్ఞానాగ్నిలో నశింపజేయబడగా అప్పుడు ఈ ధ్రువుడు తండ్రి వద్దకు వస్తాడు. ధ్రువ స్థైర్యే, ధ్రువం అంటే జ్ఞానం, ధ్రువుడు అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో అట్టి ఆ జ్ఞానం ద్వారా భగవత్కృప, ఏ విధంగా ఆ ధ్రువుడు తపస్సు చేసి శ్రీమన్నారాయణుడిని మెప్పించి ఆ భగవంతుని యొక్క దివ్య దర్శనాన్ని పొందాడో, భగవత్కృపను పొందాడో, అట్లాగా ఈ జీవుడు కూడా ఎప్పుడైతే ఆ యొక్క ధ్రువుడకు జ్ఞానాన్ని దరిచేర్చుకున్నాడో, ఇంతకాలంగా దూరం అయిపోయింది ఆ జ్ఞానం. కారణం ఏంటంటే ఈ జీవుడు రుచులకు లోనైపోయి ఉన్నాడు కాబట్టి, రుచి పరమైపోయి ఉన్నాడు కాబట్టి. సురుచి కదా, ఒక రుచే కాదు, సురుచి. కనుక ఈ రుచులకు లోనైపోయి ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు ఎప్పుడైతే లోన ఉన్నటువంటి యొక్క ఆ సంస్కారాలన్నీ కూడా జ్ఞానంలో కాలిపోతాయో ఆనాడు ఈ జీవుడు జ్ఞానాన్ని దరిచేర్చుకుంటాడు. ఆ ధ్రువుడు అనేటువంటి అతడు జ్ఞానం, పరమార్థ జ్ఞానం, మోక్ష జ్ఞానం, ధ్రువ స్థైర్యే అని చెప్పని అంటారు. అట్టి ఆ ధ్రువుడు దరిచేరినప్పుడు ఆ యొక్క ఉత్తానపాదునికి ఉత్తమ గతులకు మోక్షప్రాప్తి లభిస్తుంది. ఇంతకాలం మోక్షానికి దూరముగా ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు ఈ సురుచికి, ఈ ఋషులకు, విషయాలకి, సాంసారిక విషయాలకి, ప్రాపంచిక విషయాలకి దగ్గరై వాటిల్లో మునిగిపోయి ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు ఆ ధ్రువుని యొక్క ఆశ్రయం ద్వారా చక్కగా సద్గతిని పొందే విధానంగా ఆ సునీతికి దగ్గరై, సునీతి అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆ సునీతి ఏంటి విద్యాస్వరూపం, ఆ విద్యాస్వరూపానికి దగ్గరై చక్కగా ఉత్తానపాదుడు సద్గతిని పొందేటువంటి విధానం ఏర్పడుతుంది. కాబట్టి జిహ్వ ఋషుల చేత జీవుండు చెడునయా విశ్వదాభిరామ వినురవేమా. అదిమి మనసు నిలిపి ఆనందకేలిలో, అదిమి మనసు నిలిపి ఆనందకేలిలో బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు. ఆ మనస్సును చక్కగా అంతర్ముఖము చేసి ధ్యానము చేసి ఆ పరమాత్మ వైపుకు పయనింపజేసి అతడు మోక్షాన్ని, బ్రహ్మైక సిద్ధిని పొందుతూ ఉన్నాడు. అది మహాత్ములై ఉన్నటువంటి వారి యొక్క కోవ మార్గం. మందేమున్నది? జిహ్వ ఋషుల చేత జీవుండు చెడునయా. ఈ జిహ్వ ఋషులు, మనం జీవితంలో రుచులు కోరుకుంటూ ఉన్నామా, రసాలు కోరుకుంటూ ఉన్నామా? రసాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. పరమాత్మ ద్వారా ఇవ్వబడ్డటువంటివి రసాలు అంటే బాహ్యపరంగా, అనగా వ్యవహారిక పరంగా ఆలోచించినట్లయితే ఈ యొక్క ఈ దేహము అనే పక్షంగా ఇప్పుడు మనం చెబుతూ ఉన్నాను. ఇందాక చెప్పిందేమో జీవుడు పక్షంగా చెప్పుకొచ్చా, ఇప్పుడు ఈ దేహ పక్షంగా చెబుతూ ఉన్నా.
కాబట్టి మనం ఈ దేహముతో సంబంధం పడి ఉన్నాం. ఈ దేహం మనతో పాటు ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? తుది శ్వాస పర్యంతం ఉంటుంది. తుది శ్వాస పర్యంతం వరకు ఈ దేహముతో మనం సంబంధం పడి ఉంటాం. ఎవరో కూడా వచ్చిన జీవితాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అరే సరిపోతావంట్రా అని చెప్పనంటే, నువ్వు సావు కావాలంటే నన్ను ఎందుకంటావు ఆ మాట అని చెప్పనంటాడు. ఎవరికి కూడా సావు అంటే ఇష్టం ఉండదు. ఏ ప్రాణికి ఇష్టం ఉండదు. ఒక ఎలుక ఎమ్మటే పిల్లి పడితే ఎలుక ఏం చేస్తుంది? పారిపోతుంది. ఒక లేడీ ఎమ్మటే సింహం పడితే ఆ లేడీ ఏం చేస్తుంది? ఎంత శక్తి ఓపిక ఉన్నదో ఓపిక ఉన్నంత వరకు ప్రాణం కాపాడుకోవడానికి పరుగులు తీస్తూనే ఉంటుంది. లోకంలో ప్రతి ప్రాణి కూడా బతకటానికే ఇష్టపడుతుంది. మనం కూడా ఈ వచ్చిన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడి ఉన్నాం. బతకటానికే సిద్ధపడి ఉన్నాం. ఆ బ్రతుకును కోరేటువంటి మనము ఆ బ్రతుకు సుఖమయంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఆ బతుకు సుఖమయంగా ఉండాలి అని చెప్పి అనుకున్నట్లయితే ఆ దేహం ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. కాబట్టి శరీరం ఆరోగ్యం కలిగి ఉన్నట్లయితే మనం చక్కగా మన పనులు మనం చేసుకుంటాం. చాలా హాయిగా ఆనందంగా జీవితాన్ని జీవించే అవకాశం ఏర్పడుతుంది. కానీ ఈనాడు ఈ శరీరాన్ని ఎంత రోగాల పాలు చేయాలో మనం దానిని ఆ కోవకు ఆ మార్గానికే లాక్కుపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే మనం జీవితంలో రసాలు స్వీకరిస్తున్నామా, రుచులు స్వీకరిస్తున్నామా అని చెప్పనంటే, రుచులు రసాలు అంటే పరమాత్మ ఇచ్చినటువంటి రసాలు. పండ్లు ఇవన్నీ కూడా రసాత్మకమై ఉంటాయి. పండ్లను మనం కూరలుగా చేస్తామా? చేయం కదా. కనుక ఆ పండ్లు తీసుకోవటం చేత వాటిల్లో ఉన్న రసాలు మన దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఈనాడు యోగ మార్గంగా పయనించేటువంటి చాలామంది కూరగాయలు కూడా పచ్చి కూరగాయలను తింటూ ఉన్నారు. క్యారెట్ ఇలాంటివన్నీ కూడా అట్లాగే తీసుకున్నట్లయితే వాటిల్లో ఉన్నటువంటి రసాలు మన దేహంలోకి పోయి దేహాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి యోగాసనాలు వేయటం మంచిది. తర్వాత ఉదయం పూట రా ఫుడ్ అంటారు, అవి తీసుకోవటం వల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా అర్క పక్వములు అంటారు. ఒకటేమో అగ్ని పక్వములు, రెండవది అర్క పక్వములు. అర్క అంటే సూర్యుడు. సూర్యుని ద్వారానే ఆ ఫలాదులన్నీ కూడా పక్వం చేయబడతాయి. చెట్టుకే కాయ ముగ్గాలి. ఆ ముగ్గిన కాయ తింటే అది ఆరోగ్యం. కానీ ఈ మానవుడు ఆగలేడుగా, పచ్చికాయలే కోస్తాడు, రూములో పడేస్తాడు, దాంట్లో విషప వాయువుల్ని ప్రవేశింపజేస్తాడు, బాగా మగ్గింపజేస్తాడు, మళ్ళీ ఏదో మందులు కొడతాడు, రంగులు రేపిస్తాడు, నిగరగలాడుతూ ఉంటే అవి కొంటాం, తింటాం, చేస్తాం. ఇట్లా అయిపోయింది. మానవుడు తన మృత్యువును తానే ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ మందులు కొట్టి ఎరువులు వేసి మనం తినే పదార్థాలలో అన్నీ కూడా ఎరువులు, మందులు ఇవన్నీ ఉన్నాయి. కనుక మానవుడు ఎంత తెలివి గలవాడుగా అని చెప్పి అనుకుంటూ ఉన్నామో అంత అజ్ఞానిగా, అంత మూర్ఖుడుగా, తెలివి తక్కువ గలవాడుగా ఇంకా తయారవుతూ ఉన్నాడు. తమ జీవితాలు బాగు చేసుకోవడానికి, తన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవడానికి పప్పులలో మందులు, కూరగాయలలో మందులు, దినుసులలో మందులు ఇవన్నీ కొట్టడం కారణంగా దేహం అంతా అనారోగ్యం పాలైపోతూ ఉన్నది. జిహ్వ రుచుల చేత జీవుండు చెడునయా. జిహ్వ రుచులు టీవీ తెరుస్తారు, దాంట్లో గుమ్మలు వస్తూ ఉంటాయి. ఆ గుమ్మలలో మొత్తం వాళ్ళు ఎట్లా చేస్తూ ఉంటారో అవన్నీ మనం పుస్తకం పెట్టుకొని కాలం తీసుకొని మొత్తం రాసుకుంటాం. అది అయిపోగానే మనం ఆరంభం చేస్తాం, అయ్యగారి మీద ప్రయోగం చేస్తాం. తినవయ్యా ఈ పోటీ ఎట్లా చూడు అని చెప్పి. తిన్నాడు, పొద్దున ఆసుపత్రికి పోయాడు, ఆడ పొడిపించుకోవడం, కోయించుకోవడం. జిహ్వ రుచుల చేత జీవుండు చెడునయా. ఈ నాలుక ఎన్ని పదార్థాలు ఈ పూట. ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయా, వంట పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయా అని మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక పుస్తకాల కంటే 108 పుస్తకాలు ఉపనిషత్తులు. వంట పుస్తకాలు అయితే నాలుకకు సంబంధించినటువంటి. జిహ్వ రుచుల చేత జీవుండు చెడునయా విశ్వదాభిరామ వినురవేమ.